హాయ్ అండి, వెల్కమ్ టు చందన టాక్స్. టాపిక్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ అండి. ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ డిజైన్. ఈ బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలో ఏం కథ అని చేసి టాపిక్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ ఎంత మంచిగా వచ్చింది చూసిన, నీట్గా ఫినిషింగ్ అంతా మంచిగా వచ్చింది. కట్స్ కూడా ఎక్కడ మిస్ కాకుండా అన్ని నీట్ కట్ వచ్చింది. హ్యాండ్స్కే కావచ్చు, నెక్కే కావచ్చు, కట్స్ అంతా నీట్గా వచ్చింది. 2 హ్యాండ్స్ చూసి ఎంత బాగా వచ్చిందో. కింద ఉన్న బ్లౌజ్ కూడా, ఈ బ్లౌజ్ కూడా కట్ వర్కే. 2 బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన ఈరోజు నేను. 2 కట్ వర్కే. ఈ కట్ వర్క్ ఇది కనుక హ్యాండ్స్ దానికి దీనికి ఫినిషింగ్ ఏ మాత్రం తగ్గకుండా నీట్గా వచ్చింది. హ్యాండ్స్కి కావచ్చు, నెక్కే కావచ్చు. లేదా స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం మనము. ఈ మధ్యలో ఫస్ట్ స్ట్రేట్ కుట్టేసుకోవాలి. స్ట్రేట్ కుట్టేసుకొని మధ్యలో మొత్తం స్ట్రేట్ కుట్టేసుకుంటే అక్కడిక్కడ జరగకుండా అయితే ఉంటుంది. దీనికి జరగకుండా ఉన్నప్పుడు వెనక మలిపేసుకొని అప్పుడు దాని మధ్యలో ఎక్కడ కట్స్ అయితే ఉన్నాయో ఆ కట్స్ కాడికి కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ మగ్గం వరకు ఎట్లా కుడతామో సేమ్ దానిలాగానే. కానీ ఎక్కడ మలుపు ఉంటే ఆ మలుపు కాడ మిడిల్ లేపుకుంటూ మిడిల్ పైకి లేపుకోవాలి. సూది లేపుకుంటూ పాదం దించుకుంటూ లేపుకుంటూ అట్లా కుట్టుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. దీనికి ఎట్లా కుడుతున్నానో చూడండి, అట్లా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఫినిషింగు. కానీ కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది ఈ బ్లౌజ్ కుట్టాలంటే. ఎందుకంటే కొంచెం నిదానంగా కుట్టాలి. మీకు స్పీడ్ మోషన్లో పెడుతున్నాం కాబట్టి స్పీడ్ అనిపిస్తుంది, కానీ చాలా టైం అయితే పట్టింది ఇవి కుట్టడానికి మనకి. చూసిరా నీట్గా వచ్చింది కదా అంతా. ఇప్పుడు దీన్ని మొత్తము మలిపేసుకొని ఇట్లా కుట్టిన తర్వాత మొత్తం తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మిస్ అయినా కానీ మనం దాన్ని కట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ నీట్గా కట్ చేసుకోవాలి, చూసుకొని నీట్గా కట్ చేసుకుంటే. ఇప్పుడు ఇంకొంచెం అడ్జస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఆ అడ్జస్ట్ కూడా కట్ చేసేసుకుందాం. దాన్ని నీట్గా ఏ పని చేసినా కానీ కొంచెం స్లోగా నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజులు కదా, కొంచెం కట్ అయిపోయినా కానీ కస్టమర్తో తలకాయ నొప్పి అయిపోతుంది. అందుకని చెప్పేసి నీట్గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఎక్కడెక్కడ కట్స్ ఉన్నాయో లోపలికి అక్కడైతే కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ ఎంత పెట్టుకుంటే అంత మంచిగా తిరుగుతుంది. ఇది ప్రతి ఒక్క పాయింట్ దాని దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఎక్కడెక్కడైతే మూలలు తిరిగి ఉందో అక్కడ మొత్తం కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇట్లా కట్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎక్కడ గ్యాప్ ఉన్నా అక్కడ మంచి కట్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న ఎక్కువ ఉంటాయి. ఇవి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చిన్న కట్స్ ఇచ్చిర్రు మొత్తం వీటికి. ఇప్పుడు మొత్తం ఫోల్డింగ్ తిరిగేసుకోవాలి. మొత్తం దాని లోపల చేయి పెట్టేసి నీట్గా ఇట్లా లోపల నుంచి బయటికి అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అట్లా మొత్తం అనుకోవాలి. మనము బయటికి అనుకుంటే నీట్గా, ఎంత నీట్గా అనుకుంటే అంత మంచిగా ఉంటుంది. కానీ మరి ఎక్కువ గుచ్చి అనొద్దు. గుచ్చి అంటే అది కుట్టూసిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం స్లోగా నీట్గా అనుకోవాలి దాన్ని మొత్తం. చూస్తురుగా నా చేతిలో బయటికి వస్తుందో, లోపల నుంచి చేయి పెట్టేసి బయటికి గుచ్చేసి మళ్ళీ బయటికి తీసేస్తున్నా, అంతే సింపుల్. ఇంకా అట్లా మొత్తం అనుకున్నాం అనుకో ఒక్కసారి పని అయిపోతుంది. మళ్ళీ అనుకోండి మళ్ళీ తీయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఒకసారి మొత్తం నెక్ మొత్తం అనేసుకోవాలి. ఒకసారి నెక్ మొత్తం అనేసుకొని ఆ తర్వాత వెనకకి తిప్పేసుకొని మళ్ళీ స్టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అది కూడా చూద్దాం ఇప్పుడు ఎట్లా వేసుకోవాలనేది. ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా. అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీని వెనుకకు మలిపేసిన చూడండి. ఏదైనా ఒకవేళ మనకు బయటికి రానివి ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి చేయబెట్టి మళ్ళీ అనుకోవాలి. శిశురా కింద కొంచెం బెదంద అనిపిస్తుంది కదా, అందుకే వెనుకకు మంచిగా గుంజుకొని పైన ఒక కుట్టు అయితే వేసుకుందాం. కుట్టు వేసుకుంటే ఇక్కడికి జరగకుండా నీట్గా ఉండిపోతుంది. ఇప్పుడు ఎట్లా మనం తిప్పి ఎట్లా కుట్టినామో సేమ్ అది కూడా అంతే. కొంచెం క్లాత్ మీద పట్టేట్టు చూసుకొని కుట్టేసుకోవాలి. కుట్టుకుంటే
ఇంకా జరగదు అన్నట్టు, అది ఎక్కడ జరగకుండా నీట్గా కనిపిస్తుంది మనకి. లోపలికి వెళ్ళి గుంజుకుంటూ మంచిగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే గుంజుతున్న లోపల నుంచి అట్లా గుంజుకుంటూ కుట్టేసుకోవాలి. కుట్టుకుంటే నీట్గా వస్తుంది. కట్ వరకు కట్స్ అనేది నీట్గా రావాలి కదా. వాళ్ళు కట్స్ చేసినప్పుడు మనం కట్స్ నీట్గా వస్తేనే కదా కస్టమర్స్ మళ్ళీ ఇంకొకసారి మనకి ఇచ్చడానికి ట్రై చేస్తారు. బ్లౌజెస్ అనేది మనం ఎంత ఫినిషింగ్ ఇస్తే అంత గిరాకీ మనకైతే వస్తుంది. ఫినిషింగే మెయిన్ ఇంపార్టెంట్. ఒక గంట సేపు లేట్ అయినా సరే కానీ ఫినిషింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే అండి. అయిపోయింది ఇది కూడా కొంచెం. ఇప్పుడు ఈ కొంచెం లాస్ట్ వరకు కుట్టేసేసుకుంటే కట్ వర్క్ అయిపోయినట్టే. కట్స్ చూసుకోండి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ షేప్స్ ఉన్నాయో అక్కడక్కడ షేప్ కూడా నీట్గా వచ్చింది కదా. ఇంకా లాస్ట్ చేసి చుట్టుముట్టు కుట్టేసుకొని ఇది కట్ చేసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఇది వేరే బ్లౌజ్ అయితే అనుకోకండి, 2 బ్లౌజెస్ చూపించినా కదా స్టార్టింగ్లో, అవే ఒక దానికి నెక్ చూపిస్తున్నా, ఇప్పుడు వేరే దానికి హ్యాండ్స్ చూపిస్తున్నా. సేమ్ హ్యాండ్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇంతకుముందు చూసారు కదా, అదే విధంగా హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఈ మధ్యలో కట్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే మిడిల్ పాయింట్, అది హ్యాండ్ మధ్యలో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, మిడిల్ పాయింట్ దగ్గర కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టేసుకుని దానిపైన క్లాత్ వేసుకొని ఒక స్ట్రైట్ కుట్టు అయితే వేసుకుందాం. ఇప్పుడు స్ట్రైట్ కుట్టు ఒకటి వేసుకుంటే జరగకుండా ఉండిపోతుంది. ఇంకా మనం కుడుతున్నా కానీ జరగదు. అట్లా కుట్టేసుకోకపోతే ఓకే జరుగుతూ ఉంటుంది, మనకి ఇబ్బంది అవుతుంది కుట్టడానికి. అందుకని ఇంతకుముందు కుట్టిన చూసినప్పుడు కొంచెం చిన్న కుట్టు అయితే పెట్టుకొని కుట్టాలండి. పెద్ద కుట్టు పెట్టుకొని కుడితే తొందరగా చినిగిపోతుంది, అది మొత్తం కుట్టు ఊసిపోతుంది. అందుకని చెప్పి చిన్న కుట్టు అయితే పెట్టుకోవాలి. అయితే చిన్న కుట్టు మీద 1వ నెంబర్ కుట్టు మీద పెట్టి అయితే కుడుతున్నా. మీరు కూడా 1వ నెంబర్ పెట్టి కుడితే మంచిగా ఉంటుంది. ఫినిషింగే కావచ్చు ఏదన్నా కానీ కొంచెం తొందరగా ఎక్కువ లైఫ్ ఇస్తుంది బ్లౌజు. అట్లా సేమ్ ఇంతకుముందు కుట్టిన ప్రాసెసే. నెక్ అయితే వేసినాక సేమ్ హ్యాండ్స్ కూడా అంతే. ఎక్కడెక్కడ కట్స్ ఉన్నాయో అక్కడికి మిడిల్ లేపుకుంటూ, పాదం లేపుకుంటూ మిడిల్ కిందికి అనుకొని పైకి అనుకొని చూసి కుట్టుకోవాలి. ఇది కూడా హ్యాండ్ కూడా అయిపోయింది. దీన్ని కూడా సేమ్ అట్లానే కట్స్ అయితే పెట్టుకుందాం. దీనికి కూడా ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడక్కడ మూలలు ఉన్నాయి, మూలల కాడ కంపల్సరీ కట్ అయితే పెట్టాల్సిందే. ఇది కూడా అంతే అండి. లోపలికి వెళ్ళి చేయితే పెట్టి గుచ్చితే పైకి అయితే వెళ్తుంది. అందుకని చెప్పేసి నీట్గా అట్లా పైకి అనుకొని ఒకసారి సేమ్ దీని కూడా టాప్స్ మళ్ళీ పైన వేసుకోవాలి. మళ్ళీ పైకి ఒక కుట్టు వేసుకుంటే ఇది కూడా లోపలికి అణిగిపోయి నీట్గా పైకి చూసారు నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి బ్లౌజ్ అనేది. ఇవన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు పైనకి వెళ్ళి ఒక కుట్టు అయితే వేసుకుందాం. దీనికోసం పెద్ద కుట్టు అయితే పెట్టుకుంటున్నా, ఎందుకంటే చిన్న కుట్టు ఏం అవసరం ఉండదు. పై కుట్టే కదా, అంటే చిన్న కుట్టు ఏం అవసరం లేదు. పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి లోపలికి వెళ్ళి బయటికి గుంజుకోవాలి, ఎందుకంటే బయటికి మళ్ళీ లైనింగ్ అనిపిస్తుంది అనుకో మంచిగా అనిపించదు కదా, నీట్గా ఫినిషింగ్ రాదు కదా. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి చేయబెట్టి ఇట్లా లోపలికి గుచ్చితే బయటకు వచ్చేది లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి నీట్గా కుట్టుకోవాలి. ఇది లోపలికి వెళ్ళి బయటికి లైనింగ్ గుంజుకుంటూ, అవి మూలలు ఉంటాయి కదా, మూలలు బయటికి గుంజుకుంటూ లైనింగ్ లోపలికి గుంజుకుంటూ నీట్గా పైన కుట్టు అయితే వేసుకున్నాం. వేసుకుంటే తర్వాత థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు ఒక చిన్న లైక్ అయితే మాకు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.